హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈ ఇయర్ ఎండ్లో జరగబోయే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ బ్లాక్ బీజేపీ అండ్ జేడీయూకి సంబంధించినటువంటి బ్లాక్ కొంచెం ఈ మధ్య జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్లో కొంచెం బ్యాక్ ఫుట్లో ఉండగా శత్రువు వీక్గా ఉన్నప్పుడే అగ్రెసివ్గా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆర్జేడీకి సంబంధించి ఆర్జేడీ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఇండియా బ్లాక్ ఫార్మర్ బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వి యాదవ్ని కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేసింది ఇండియా బ్లాక్కి సంబంధించి. ఒక పక్క కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేసిన క్రమంలో ఇండియా బ్లాక్కి సంబంధించిన ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ ఫేస్గా తేజస్వి యాదవ్ ఉండేదానికి ఆస్కారం ఉంది అనేసి క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే బీహార్ సమాజానికి పంపే ప్రయత్నం అయితే చేసింది. అండ్ బీహార్లో బెస్ట్ ప్రాపబుల్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎవరుంటే బాగుంటుంది అనేసి గత కొద్ది నెలల క్రితం జరిగినటువంటి సర్వేలో దగ్గరగా క్లోజ్ టు 40% ఆఫ్ ద బీహారీ పీపుల్ హ్యావ్ చూజన్ తేజస్వి యాజ్ ద ప్రాబబుల్ అండ్ పొటెన్షియల్ చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ ఫర్ ద బీహార్ అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చాలా క్లియర్గా సర్వే తేల్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నితీష్ కుమార్ని చూసుకుంటే లెస్ దెన్ 25% మాత్రమే బీహారీ పీపుల్ హ్యావ్ చూజన్ నెక్స్ట్ సీఎంగా నితీష్ కుమార్ని చూడాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య అయితే తగ్గింది. ఈ క్రమంలో బీజేపీకి సంబంధించి హర్యానా చీఫ్ మినిస్టర్ నాయబ్ సింగ్ సైని గత కొద్ది రోజుల క్రితం మాట్లాడినటువంటి మాట ఏంటంటే ప్రస్తుతం బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరిని నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రమోట్ చేయాలనేసి చెప్పడం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నితీష్ కుమార్ స్థాయిని నితీష్ కుమార్ని అవమానపరిచినట్టుగానే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ సామ్రాట్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఆ ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అండ్ బీహార్లో 1990s నుంచి ఈ రోజు వరకు గత 30 సంవత్సరాలుగా ఓబీసీ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. అండ్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి బీహార్లో ముఖ్యమంత్రి పదవి అనేది గత 30-35 సంవత్సరాలుగా అందరి ద్రాక్షగా మారిపోయినటువంటి పరిస్థితి. లాలూ ప్రసాద్ యాదవ్, దెన్ రాబ్రీ దేవి, దెన్ నితీష్ కుమార్ కంటిన్యూస్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్న ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి దూరంగా ముఖ్యమంత్రి పదవి వెళ్ళిపోయింది. అండ్ బీజేపీ ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో పవర్లోకి వచ్చింది, రాజస్థాన్లో ఉంది, మధ్యప్రదేశ్లో పవర్లో ఉంది, ఛత్తీస్గఢ్లో పవర్లో ఉంది, జార్ఖండ్లో కూడా పవర్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు బీజేపీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి కానటువంటి రాష్ట్రం ఏదన్నా బీహార్ కూటమిలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాని రాష్ట్రం ఇప్పుడు వరకు ఏదన్నా ఉందా బీజేపీ ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా అంటే అది ఖచ్చితంగా మనం బీహార్ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓబీసీ పాలిటిక్స్కి ఇంత స్ట్రాంగ్గా డామినేటింగ్గా ఉన్నటువంటి బీహార్లో సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా ప్రకటించగలిగితే బీజేపీ పోనీ ప్రకటించకపోయిన ఇండైరెక్ట్ ఫీలింగ్ కూడా బీహార్ సమాజానికి ఇవ్వగలిగితే ఓబీసీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వన్ సైడెడ్గా ఖచ్చితంగా ఆర్జేడీ ఇండియా బ్లాక్ వేసేసి తేజస్వి యాదవ్ని బలపరిచేదానికి ఆస్కారం ఎక్కువ ఉందని చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అండ్ ఈ కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్గా అపాయింట్ అయినటువంటి తేజస్వి యాదవ్ ఇక్కడ నుంచి ఎలక్షన్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్ అది క్యాంపెయిన్ అవ్వనివ్వండి, షీట్ షేరింగ్ అవ్వనివ్వండి, జిల్లాల్లో క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఏ అంశాల మీద ఎలా మాట్లాడాలి, లేకపోతే కామన్ మినిమం ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేయాలి, ఏ అంశాలని పొందుపరచాలి, వీటన్నిటిని కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో జరిగేదానికి ఆస్కారం ఉందనేసి కాంగ్రెస్ బీహార్ ఇన్ఛార్జ్ కృష్ణ అల్వారు డిక్లేర్ చేశారు. అండ్ ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి పొత్తు గురించి మాత్రం తేజస్వి యాదవ్ ఆర్జేడీ ఆఫీస్కి వెళ్ళి ప్రకటించడం అయితే జరిగింది. అండ్ బీహార్లో ఇంకొక రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అంటే పశుపతి పరాస్ పాస్వాన్ అనేసి రామ్ విలాస్ పాస్వాన్ యొక్క తమ్ముడు ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి నేను ఇండియా బ్లాక్లో జాయిన్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను అనేసి ఒక ఇండికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి తేజస్వి యాదవ్ని అడిగితే తేజస్వి యాదవ్ చెప్పినటువంటి మాట ఏంటంటే అప్కమింగ్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఆ పర్టికులర్ పశుపతి పాస్వాన్ని ఇండియా బ్లాక్లోకి తీసుకుంటే ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని డిసైడ్ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా అని మీడియా వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి మాకు క్లారిటీ ఉంది, మేము ఏం చేయాలి, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేసి మా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకి అన్ని విషయాల మీద క్లారిటీ ఉంది, ఎలా ముందుకెళ్ళాలనే అంశంలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే దాంట్లో. సో ఈ విషయం మీద బీజేపీ కానీ మీడియా వాళ్ళు కానీ అంత హైరాణ పడాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకే రోజు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రోజులు దగ్గర పడే కొద్ది అన్ని అంశాలు మీడియాకు తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంలో బీజేపీ అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంత అత్యుత్సాహం కూడా మీడియా వాళ్ళు కూడా ప్రదర్శించాల్సిన అవసరం లేదు అనేసి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అండ్ ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి మీటింగ్కి ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇక నుంచి జరగబోయే ప్రతి మీటింగ్కి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తేజస్వి యాదవే హెడ్ చేసేదానికి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కన్సెంట్ అయితే వచ్చేసింది. ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ ఇండియా బ్లాక్ బీహార్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఏదైతే తేజస్వి యాదవ్ చేశారో తేజస్వి యాదవ్ గత కొద్ది రోజుల క్రితమే
ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలైనటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే యాజ్ వెల్ యాజ్ రాహుల్ గాంధీ అండ్ కేసీ వేణుగోపాల్తో కలిసి బీహార్కి వచ్చిన వెరీ నెక్స్ట్ డే మాత్రమే ఈ అపాయింట్మెంట్ జరగడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండ్ ఆర్జేడీ పార్టీల మధ్య ఏదైతే ఉందో ఒక షీట్ షేరింగ్ అన్ని అంశాల్లో ఇంటర్నల్గా ఒక కంక్లూషన్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. లాస్ట్ టైం బీహార్ 70 స్థానాల్లో పోటీ చేసి బీహార్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి అసెంబ్లీలో 19 స్థానాలు గెలిచింది. ఈసారి బీహార్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని తక్కువ సీట్లు పోటీ చేసి స్ట్రైక్ రేట్ని పెంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉంది. అండ్ తీసుకున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలనేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఇంటర్నల్గా ఒప్పుకున్నట్లయితే మనకు బయటికి కథనాలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మనం బీహార్ పాలిటిక్స్ మనం చూసుకుంటే బీజేపీ చేస్తున్నటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సుప్రీంకోర్టు కొంచెం బ్రేక్ లేసి ఆపేసే ప్రయత్నం చేసినప్పటికీ 3-4 అంశాలు ప్రాపర్గా లేవు. వీటిని సరిచేసి మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సరిచేసి ముందు కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పిన క్రమంలో వక్ఫ్ మీద కొంచెం పాజ్ పడ్డప్పటికీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి జేడీయూకి చాలా పెద్ద దెబ్బ పడిపోయింది ఈ అంశంలో. ఎందుకంటే ఆర్జేడీ బీహార్ నుంచి ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ యాజ్ వెల్ యాజ్ మనకు చిరాగ్ పాస్వాన్ ఇద్దరు ఎన్డీఏ పాస్ చేసినటువంటి ఎన్డీఏ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే అప్రూవల్ ఇచ్చారు. సో ఈ క్రమంలో నితీష్ కుమార్కి అనాది కాలంగా ముస్లిం సమాజంలో ఎంతో కొంత మెజారిటీ ఆర్జేడీ సైడ్ ఉన్నప్పటికీ కొంత ముస్లిం సామాజిక వర్గం జేడీయూని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎప్పుడైతే నితీష్ కుమార్ అన్కండిషనల్గా సపోర్ట్ చేశారో పార్లమెంట్లో పాస్ అయ్యేదానికి బీజేపీకి బలం లేని దగ్గర సో బీహార్కి సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మైనారిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ అందరూ రిజైన్ చేసి బయటకు వచ్చేశారు. ఇది ఖచ్చితంగా జేడీయూ పార్టీకి అండ్ జేడీయూతో కలిసి ఎలక్షన్ చేస్తున్నటువంటి బీజేపీకి ఖచ్చితంగా బలం సన్నగిల్లి ఖచ్చితంగా కొంతవరకు డిజడ్వాంటేజ్ పొజిషన్లో ఇండియా బ్లాక్ ఉండేదానికి ఆస్కారం ఉందని మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడు ఆల్టర్నేట్గా అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ అండ్ ఫార్మిడబుల్గా ఉన్నటువంటి జేడీయూకి ఆర్జేడీకి సంబంధించినటువంటి ఇండియా బ్లాక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది నితీష్ కుమార్ మీద కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించినట్టుగానే చెప్పాలి. అండ్ బీజేపీ కొంచెం తొందరపడి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగలిగితే మాత్రం ఇండియా బ్లాక్ మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్కి ఈసారి ముఖ్యమంత్రి పదవి దక్కడం అనేది ఇంకా కన్ఫామ్గా మనం గ్యారంటెడ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ జరిగినటువంటి 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆల్మోస్ట్ చాలా క్లోజ్గా వచ్చి బీజేపీతో నువ్వా నేనా అన్నట్టు టగ్ ఆఫ్ వార్ సింగిల్ హ్యాండెడ్గా క్యాంపెయిన్ లీడ్ చేసి ఆల్మోస్ట్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ ఆర్జేడీ. ఈ క్రమంలో తేజస్వి యాదవ్ మీద యాజ్ ఏ లీడర్గా యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా అండ్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఆఫ్ ఆర్జేడీ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్కి సక్సెసర్గా తేజస్వి యాదవ్ మీద బీహార్ సమాజంలో ఒక ఎస్టాబ్లిష్డ్ ఫెయిత్ అయితే వచ్చేసింది. సో ఈ క్రమంలో ఈసారి ఎన్నికలు లాస్ట్ టైం కంటే కొంచెం బెటర్ కోఆర్డినేషన్లో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సీట్లు తగ్గించుకుంటామని చెప్పింది. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ కమిటీని బీహార్లో ఎన్డీఏ కంటే కూడా చాలా ముందు ఇండియా బ్లాక్ ప్రకటించడం ఏదైతే ఉందో ఇది కొంచెం శుభపరిణామంగా చెప్పాలి. ఇక నుంచి జరగబోయే ప్రతి ఎలక్షన్ రిలేటెడ్ ప్రతి మీటింగ్ కూడా తేజస్వి యాదవ్లో అండర్లో జరగడమే కాకుండా ప్రతి అంశాన్ని డీటెయిల్గా డెప్త్గా ప్రజల దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని మాత్రమే ముందుకెళ్లాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఇది ఏదైతే ఓవరాల్ ఈ డెవలప్మెంట్ బీహార్లో జరుగుతుంది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే సర్వేల్లో ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్కి పాపులారిటీ ఎక్కువ ఉన్న క్రమంలో ఖచ్చితంగా ఇది కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్గానే ఉంటుంది. చూడాలి బీహార్లో బీజేపీకి కలగా ఉన్నటువంటి బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి అనేటువంటి కళ ఈసారన్నా బీజేపీకి తీరిద్దా, ఈసారి తీరకపోతే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో బీజేపీ. అండ్ ఈసారి బీజేపీకి కానీ మరీ ముఖ్యంగా ఎన్డీఏ కానీ బీహార్లో బ్రేక్ పడగలిగితే నరేంద్ర మోదీ మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రీవియస్లీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలన్నీ ఆర్ఎస్ఎస్ వెనకుండి చాలా బలంగా నడిపించి గెలిపించినటువంటి ఎలక్షన్స్. సో ఇక్కడ ఇప్పుడు వరకు గెలిచిన ఎలక్షన్లన్నీ ఆర్ఎస్ఎస్ వెనక నుండి బలంగా గెలిపిస్తున్నటువంటి ఎన్నికలు కాబట్టి మోడీ మీద అంత ఒత్తిడి లేదు. ఒక్కసారిగా బీహార్లో కానీ ఎన్డీఏ ఓడిపోతే మోదీ మీద కూడా 75 సంవత్సరాలు దాటింది, ఇంకా రిటైర్ అవ్వనేసి ఒత్తిడి కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. చూడాలి ఇండియా బ్లాక్ ఈసారి లాస్ట్ టైం కంటే ఎంత ఎఫెక్టివ్గా ఎంత బెటర్గా ఫైట్ ఇచ్చి లాస్ట్ టైం కొద్దిలో చేజారిపోయినటువంటి ముఖ్యమంత్రి పదవిని ఈసారి చేజిక్కించుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ.